అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే మనకు ఆడవాళ్ళకి సంబంధించిన మాట అనమాట. కొంతమంది ఉంటారండి, ఎలా అంటే నాకు తెలిసి ఒక ఆవిడ ఉన్నారు, నాకు బాగా తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎలా అంటే బొళాబొళితనంగా ఉంటారండి. ఎక్కువ పూజలు చేస్తుంది, బొళాబొళితనంగా ఉంటుంది. ఎలా అంటే ఆవిడ ఇంట్లో పని చేసేవాళ్ళకి కానివ్వండి, లేకపోతే చుట్టూ ఉంటారు కొంతమంది ఉంటారు, అయ్య బాబు మీరు ఎంత మంచోళ్ళనండి, మీరు చాలా మంచోళ్ళండి, మీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది చెప్పినప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి అమ్మో నన్ను పొగుడుతున్నారు కదా అని ఇంట్లో ఉన్నాయన్నీ పట్టుకొచ్చి 4 సార్లు 3 సార్లు కట్టేసిన తర్వాత చీరలు ఇచ్చేయడం, ఇంట్లో ఎవరన్నా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి అటువంటివి ఇచ్చేయడం, అలాగే ఆ రోజు వంట చేసుకోవద్దు, మా ఇంట్లోంచి పట్టుకెళ్ళిపోండి, ఇక్కడే ఉన్నారు కదా వంట టైం అయిపోయింది నేను వండిచ్చేస్తానని పట్టుకెళ్ళిపోమంటాం, ఇలాంటివి చేయటం. పెట్టిన అన్నాలో బాగుంటుందండి, పెట్టనప్పుడు విరోధం వచ్చేస్తుంది. పెట్టి మెప్పించుకోవటం తప్పండి. ఎందుకంటున్నానంటే నేను చూసాను అటువంటి వాళ్ళని. మనకు ఉంది కదా అని పోలే కదా, కష్టంలో ఉన్నారు కదా అని ఆదుకుని మనం పెట్టామనుకోండి, రోజు దానికోసమే చూసి కొంతమంది పెట్టని రోజున మాటలనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడూ కూడా మనం పెట్టి మెప్పు పొందాలని అనుకోకూడదండి. కలిగి ఉంటే పెట్టచ్చు, తప్పులేదు. అవసరానికి మనకి ఎంత ఉందో చూసుకుని దాన్ని పెట్టి ఏమన్నా పెట్టాలంటే పెట్టచ్చు. వారట పెడతానికి చేయడానికి ఒక లెక్క ఉంటుందండి. దానికి మనకు వచ్చే ఆదాయం ఎంత, మగోడు తెచ్చేది ఎంత, దాంట్లో మనం ఖర్చు పెట్టేది ఎంత, ఇవన్నీ చూసుకోవాలి. అలా చూడకుండా మనల్ని మెచ్చుకుంటున్నారు, మనల్ని పొగుడుతున్నారు కదా అని ఉద్దేశంతో మనం ఉన్నదంతా వాళ్ళకి పెట్టేస్తే సాయంత్రం అయ్యేటోడికి మన ఇంట్లో ఏం మిగలదో, తర్వాత అన్న రోజు నెల రాకుండానే డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. పండగ వచ్చిందనుకోండి, పండగప్పుడు అన్ని గుళ్ళలోనూ బట్టలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు. అలాగే ఏమన్నా పిండి వంటలు చేసుకుని గుళ్ళకి వెళ్తూ ఉంటుంది ఆవిడ. అలాగే ఈ ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు రేషన్ బియ్యమే అనుకోండి, ఎవరో ఒకరు తెచ్చి ఇస్తారు, చుట్టాల బంధువులు ఉంటారు, ఆవిడకి పట్టుకొచ్చి ఇస్తారు. ఏం చేస్తుందంటే ఎవరికొకరికి ఇచ్చేస్తుంది. వాళ్ళు ఎందుకు పట్టుకొస్తారు, ఈవిడ దోశలు అవి వేసుకుంటుంది, దేనికైనా ఉపయోగపడుతుంది, రవ్వలు అవి ఆడించుకుంటుంది అని వాళ్ళు తెస్తారు. ఈవిడ కాస్ట్లీ బియ్యంతో ఏమో ఇవన్నీ సైజేసుకుని ఏమో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. బట్టలు అండి ఎక్కువ విపరీతంగా కొనేసుకుని అసలు ఎన్నో రోజులు కట్టుకోదండి ఆవిడ. మళ్ళీ కట్టిన చీర కట్టకండి, చీరలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు లాస్ ఎవరికండి? ఆ మగోడు ఎంతవరకు తెస్తాడు చెప్పండి? కష్టం అయిపోతుంది. అప్పుడు ఇంట్లో గొడవలు వచ్చేస్తాయి. లేనప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఉన్నప్పుడు పొదుపు చేసుకుంటే లేనప్పుడు ఇబ్బంది ఉండదు.